మాసపత్రిక 8వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ఎక్సైజ్ శాఖ మంత్రులు పి శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి, అదేవిధంగా పిసిసి ప్రచార కమిటీ అధ్యక్షులు మధు యాష్కి గౌడ్ గారికి, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్ అన్న గారికి, బూర నర్సయ్య గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి గౌడ హాస్టల్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ గౌడ్ గారికి, మోతే చక్రవర్తి గౌడ్ గారికి, సోమ శైలజ గారికి, అనురాధమ్మ గారికి, రజిత గారికి, చంద్రన్న గారికి, విక్రమ్ గౌడ్ గారికి, బత్తని మొగలయ్య గౌడ్ గారి కుమారుడు బాబు గౌడ్ గారికి, వేదిక ముందున్నటువంటి వేదిక పైన ఉన్నటువంటి నా గౌడజన ఆత్మీయ బంధువులందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. గౌడ సంక్షేమమే ధ్యేయంగా, గౌడ్ల అభివృద్ధి లక్ష్యంగా, గౌడ సమాజం కోసం నా వంతు ఏం చేయగలనని నాలో నేను ప్రశ్నించుకొని ఒక అడుగు ముందుకేసిన. అదే గౌడకంఠం పురుడు పోసుకుంది. 8 సంవత్సరాల క్రితం 8 సంవత్సరాల క్రితం నేను సాక్షి పత్రికలో ఉపసంపాదకుడిగా చేసినటువంటి ప్రయత్నంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా. కానీ గడప గడపకు వెళ్ళి గౌడులందరితో ఆత్మీయ అనుబంధాన్ని ఏర్పాటు చేసుకున్న ఆ ఆత్మీయ అనుబంధం ముందు నాకు నేను తిరిగిన కష్టం ఒక లెక్క కాదనిపించింది. అదేవిధంగా గౌడ్ల యొక్క మహనీయుల కథలు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మన చరిత్రను మనమే రాసుకోవాలి. ఇది అవునన్నా కాదన్నా ఒప్పుకోవాల్సిన సత్యం. ఎందుకంటే మన గురించి ఇంకొకరు రాయరు, మన గురించి మనమే రాసుకోవాలి. ఈ మన గురించి మనం రాసుకోకపోతే ఎంత నష్టం జరిగిందో ఒక సజీవ ఉదాహరణలు చెప్తాను. నేను చరిత్రలో ఈరోజు చాలా గొప్పగా చెప్పుకుంటున్నటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గురించి ఎవరు రాసిరు? భారతీయ రచయితలు రాసిరా, లేకపోతే గౌడ సమాజంలో ఉన్నటువంటి ఎవరు రాసిరు? ఆయన చరిత్ర మరుగున పడుతున్న సమయంలో ఆయన చరిత్రను లండన్లో ఉన్నటువంటి ఒక ఆధార్ రాస్తే తప్ప చరిత్ర బయటపడలేదు. అదేవిధంగా ఇక్కడ కొంపల్లి వెంకట గౌడ్ గారు ఆ చరిత్రను రాస్తే తప్ప ఇక్కడ బయటపడలేదు. అంతేకాదు, చరిత్ర మర్చిపోయినటువంటి ఒక వీరుడు, చాలా గొప్ప వీరుడు. ఇవాళ 75వ వజ్రోత్సవ వేడుకలు, స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ఆ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన గొప్ప వీరుడు ఎవరంటే బత్తిని మొగలయ్య గౌడ్. ఆయన చరిత్రను ఎవరు రాయలే. కానీ మరుగునబడినటువంటి చరిత్రను వెలికి తీయడానికి కట్టగాని రవీందర్ గౌడ్ అనేటువంటి రచయిత ముందుకు వస్తే తప్ప ఆయన చరిత్ర మనకు తెలియలేదు. అంటే మన చరిత్రను మనమే రాసుకుంటే తప్ప మన గురించి ఎవరు చెప్పలేదు. నిజానికి ఈరోజు సీనన్న మినిస్టర్ అయినాక ఎంత గౌడ్లకు అభివృద్ధి జరుగుతుందో చెప్పాల్సిన అవసరం లేదు. సీనన్న మినిస్టర్ అయినా కంటే ముందు సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని జరుపుకోవాలంటే ఎక్కడో మనము మన సంఘముల కాడనో మన రూములలో ఎక్కడో లోపల జరుపుకోవాల్సిన పరిస్థితి ఉండే. కానీ ఇవాళ ఈ తెలంగాణ ప్రభుత్వంలో సర్దార్ సర్వాయి పాపన్న యొక్క చరిత్రను అధికారికంగా నిర్వహించాల్సినటువంటి స్టెప్ వేయించినటువంటి గొప్ప చరిత్ర, గొప్ప వ్యక్తిత్వం మన మినిస్టర్ సీనన్న గౌడ్ గారిది. ఈ విషయంలో అవునన్నా కాదన్నా అందరూ ఒప్పుకోవాల్సింది. అదేవిధంగా ఎక్సైజ్ అధికారుల దాడులు ఎన్నో ఉండేవి గౌడ్ల పైన. ఆ దాడులు అనేవి సీనన్న మినిస్టర్ అయినాక ఒక్కరి పైన కూడా లేదు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఎవరో చెప్పడం, ఎవరో వినడం కాదు, నేను పరిష్కరించినటువంటి నేను అన్న దృష్టికి తీసుకొస్తే పరిష్కారమైన సమస్యనే చెప్తా. సీనన్న దగ్గరికి ఆదిలాబాద్ జిల్లా మూదోలకు సంబంధించినటువంటి ఒక గీత కార్మికులు అందరూ కలిసి వచ్చి అయ్యా మా ఊర్లో గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా ప్రకటించారు, కళ్ళు గీయడానికి వీలు లేదు, కానీ ఈతవనం పుష్కలంగా ఉంది. ఈ ఈతవనం పుష్కలంగా ఉంటే ఈ కళ్ళు నిరుపయోగంగా అవుతుంది ఎలా అని అంటే సీనన్న గారి దగ్గరికి వెళ్దాం రండి అంటే తీసుకొని వచ్చినాం. అయితే అక్కడ ఉన్న ఎక్సైజ్ సూపరింటెండెంట్ వీళ్ళను పక్కూర్లో మేము అమ్ముకుంటాం, మా ఊర్లో అమ్ముకోమని చెప్పినా కానీ అనుమతి ఇవ్వట్లేదు. అలాంటి సందర్భం నేను సీనన్న దృష్టికి తీసుకెళ్తే అక్కడే నిలబడి ఈ వచ్చిన వాళ్ళు ఎవరు ఎక్కడ నాకు పరిచయం ఉన్నారా అని చూడలే. నా గౌడ సమాజం, నా గౌడ బిడ్డలు వచ్చిరని చెప్పి ఒక్క ఫోన్ కాల్తో వాళ్ళ సమస్యను పరిష్కరించిండు. నిజంగా ఈ రోజు ఏ గీత కార్మికుడైనా తన కష్టం వచ్చిందంటే మినిస్టర్ క్వార్టర్స్ లో ఉన్నటువంటి నెంబర్ 1 క్వార్టర్లోకి వెళ్ళిపోయి సీనన్న దగ్గర తన గోడును వెళ్ళిపుచ్చుకునేంత స్వేచ్ఛ అందుబాటులో ఉన్నది. కాబట్టి గౌడ సమాజం కోసం సీనన్న చేస్తున్నటువంటి కృషి నిజంగా
నేను చిన్నవాడిని అభినందనీయమని ప్రశంసనీయమని చెప్పాలి నిజంగా. కాబట్టి సీనన్న ఎవరు వచ్చినా, గీత కార్మికులు వచ్చినా, ఏది వచ్చినా స్పందిస్తుంటూ ఆయనతో అయ్యేటువంటి ఖచ్చితమైనటువంటి పరిష్కారాన్ని చూపిస్తున్నాడు. నేను కూడా గౌడకంఠం పత్రిక పెట్టినాను 8 ఏళ్ల కింద పోయిన. అన్నకు ఫస్ట్ గుర్తుందో లేదో కానీ పార్లమెంట్ సెక్రటరీగా ఉండేది, సెక్రటేరియట్ లో నేను నా కొడుకు కలిసి పోయినప్పుడు పత్రికను చూసిండు. సరే తమ్మి చూద్దామన్నాడు. తర్వాత మళ్ళీ నెల పోతే అన్న ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు తన వంతుగా చెప్పాల్సిన చెప్పకూడదు అన్ని కూడా ప్రయత్నాలు అందుబాటులో సహకారం అందిస్తూ ఇప్పటి వరకు కూడా నేనున్నాను తమ్మి అంటూ నాకు భరోసా కల్పిస్తున్నాడు. అదేవిధంగా నేను పత్రిక ప్రారంభంలో నాకు రచన సహకారం అందించిండు రవీందర్ అన్న, కట్టగాని రవీందర్ అన్న. ఆయన నేను ఇద్దరం కలిసి పత్రికను ప్రారంభించడం. ఆనాటి నుంచి ఈనాటి వరకు నాకు చేదోడు వాదోడుగా ఉన్నాడు. ఆయనకు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా కనకమావిడి స్వామి గౌడ్ గారు, తెలంగాణ శాసన మండలి తొలి చైర్మన్, నా గురించి పత్రిక గురించి చాలా వేదికల మీద ఈ గౌడకంఠం పత్రికను చదవాలని చెప్పి మనకు చాలా సందర్భాల్లో సమర్థవంతంగా చెప్పి మద్దతులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మదియాస్ కన్న దగ్గరికి వెళ్తే అన్న చాలా తక్కువ మాట్లాడతాడు కానీ చేయాల్సినటువంటి సపోర్ట్ మాత్రం పుష్కలంగానే చేస్తాడు. అన్న నాకు ఇప్పటి వరకు కూడా మద్దతు ఇస్తూనే ఉన్నాడు. డాక్టర్ బూర నరసయ్య గౌడ్ గారు కూడా పత్రికను చూసి, పత్రికల్లోని ప్రతి అంశాన్ని చూసి నేనున్న తమ్మి ఇంకా నువ్వు ముందుకెళ్ళు అని చెప్పి భరోసా కల్పిస్తున్నాడు. ఈ తరుణంలో ఇంకొక మాట చెప్పుకోవాలంటే పల్లె లక్ష్మణ్ గౌడ్ గారు నిజంగా 2009లో ఎంపీగా పోటీ చేసిన హైదరాబాద్కు, కానీ నాకు తెలియదు. నేను ఈ పత్రిక పెట్టిన తర్వాతనే మొదటి పరిచయం. నేను వెళ్ళి పత్రికను చూపించిన తర్వాత ఇందాక మన డాక్టర్ ఎంఎస్ గౌడ్ గారు చెప్పినట్టు పత్రిక బాగుంది, కౌండిన్య పత్రిక మురళి సార్ పెట్టినటువంటి పత్రికలా ఉంది, ఇది ఆగొద్దు, మీకు నేను నా వంతు సహకారం అందిస్తానని చెప్పి హైదరాబాద్ లో ఉన్న అందరి గౌడ్లతోని తగిన సహకారం అందించాడు. నిజంగా పల్లె లక్ష్మణ్ గౌడ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా మోత చక్రవర్తి గౌడ్ అన్న, పుల్లెల రవీందర్ అన్న వీళ్ళు ఒక ఉద్యోగస్తులుగా ఉండి ఆ గౌడ ఉద్యోగులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నాకు పరిచయం చేస్తూ పత్రికను ఈ రోజు వరకు 22,000 సర్క్యులేషన్ జరిగేటట్టు వీళ్ళందరూ సహకారం అందిస్తేనే పత్రిక నిజానికి ముందుకెళ్తుంది. అదేవిధంగా డాక్టర్ జడపల్లి నారాయణ గౌడ్ గారు, జేఎస్ఆర్ గ్రూప్ సబ్సిడీ అధినేత, ఆయన పత్రిక కష్ట నష్టాలను తెలుసుకొని ఒక 6 ఏళ్లుగా ప్రతి నెల కావాల్సినటువంటి మద్దతు నాకు ఇస్తూ నా వెనకాల నిజంగా కొండంత అండగా ఉండరు. కాబట్టి డాక్టర్ జడపల్లి నారాయణ గౌడ్ గారు కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ విధంగా ఈ పత్రిక ముందుకెళ్తుంది. అయితే 15 ఏళ్ళుగా నాకు పత్రికలో పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఈ అనుభవంతో నేను ఒక అడుగు ముందుకు వేయాలని చెప్పి ఈ రోజు నేను యువతరంగం అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించాలని ఆలోచనతోటి ముందుకు వచ్చిన. కాబట్టి గౌడకంఠం పత్రిక నడుస్తుంది. గౌడకంఠంతో పాటు యువత రంగంలో బీసీ కులాలు, గౌడులే కాకుండా బీసీ కులాలతో పాటు అన్ని కులాలు, అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన కష్ట నష్టాలను వెలికి తీసి నా వంతుగా ప్రయత్నం చేయడానికి ఈ రోజు నేను ముందుకు వచ్చిన. మీరందరూ ఆశీర్వదిస్తారని నేను కోరుతున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఇదే సహకారం ఇంకింత బలంగా ముందుకు సాగాలని కోరుకుంటూ, గౌడకంఠం అనేది నా పత్రిక కాదు, గౌడకంఠం అనేది గౌడుల గొంతుగా, గౌడుల ప్రతి గడపకు చేరాలనేది నా లక్ష్యం. నిజంగా నేను వచ్చేసారి యానివర్సరీ చేయను, 10th యానివర్సరీ వరకు 50,000 సర్క్యులేషన్ తోటి ఖచ్చితంగా పత్రికను ముందుకు తీసుకెళ్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇప్పుడు